హలో ఫ్రెండ్స్. హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను కాకరకాయతో ఒక రెసిపీ చూపిస్తాను. ఫస్ట్ కాకరకాయ వచ్చేసి ఇంట్లో కాకరకాయ అండి. అది చూపిస్తున్నాను. రైనీ సీజన్ కాబట్టి కాకరకాయ ఫాస్ట్‌గా మనకి పెరుగుతుందండి. అంటే ఇది సీజన్ కాకరకాయ. ఎవరన్నా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. కాకరకాయ వచ్చేసి ఈజీగా అండ్ ఫాస్ట్‌గా గ్రో అయిపోతుంది. ఇంట్రెస్ట్ ఉంటే గ్రో చేసుకోండి. ఇవి చూసారా చిన్న చిన్న పిందులండి. 1 మంత్ అయింది చెట్టు పెట్టి. అండ్ చెట్టు వచ్చేసింది. ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది 1 మంత్‌కి. అండ్ చిన్న చిన్న కాయలు కాసాయి. ఇదొచ్చేసి చిన్న చిన్న కాయలు చూపిస్తున్నాను కదా! తర్వాత ఒక 10 డేస్‌కి పెద్ద కాయలు అయిపోతున్నాయండి. ఒక 10 డేస్ పడుతుంది కొంచెం పెద్దగా అవ్వడానికి. ఇప్పుడు చూసారా ఈ కాయలు? ఇదొచ్చేసి కరెక్ట్‌గా 1 వీక్ అండి. ఆ చిన్న చిన్న పిందులొచ్చేసి ఇంత కాయలు 1 వీక్‌లో మనకి వచ్చేసాయి. ఫాస్ట్‌గా గ్రో అయిపోతాయి కాకరకాయలనేది. 10 డేస్‌లో మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు పిందొచ్చిన తర్వాత. హార్వెస్ట్ చేసేసుకున్నామండి. నేను రెసిపీ షేర్ చేసుకుంటాను. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైమ్ గనుక ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొయ్. పెద్దగా అయిపోయింది. కొయ్. ఇవొచ్చేసి మనం హార్వెస్ట్ చేసుకున్న కాకరకాయలండి. ఒక 6 కాకరకాయలు హార్వెస్ట్ చేసుకున్నాను. ఇంట్లోవే కాబట్టి ఫ్రెష్‌గా ఉన్నాయి, లేతగా ఉన్నాయి. టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా. ఈ కాకరకాయలతో చేదు లేకుండా మనము ఫ్రై ఎలా చేసుకోవచ్చో నేను మీతో షేర్ చేసుకుంటాను. కాకరకాయలు తీసుకొని కట్ చేసుకుంటున్నానండి. పైన రఫ్‌నెస్ ఉంటుంది కదా! అదేమీ తీయట్లేదు. అంతా యూజ్ చేస్తున్నాను. ఎడ్జెస్ మాత్రం కట్ చేసుకున్నాను. ఫుల్ కాకరకాయ యూజ్ చేస్తున్నాను. మనం అంతా యూజ్ చేసుకోవాలి కాకరకాయ. అప్పుడే మనకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ దానిలో ఉన్న పోషకాలు అందుతాయి. కాకరకాయ వాష్ చేసుకొని ఎడ్జెస్ కట్ చేసుకున్నానండి. అండ్ కంప్లీట్ కాయ వాడుతున్నాను. పైన ఆ రఫ్‌నెస్ కూడా తీయట్లేదు. అది కూడా వాడుతున్నాను. చేదు ఏమీ ఉండదు. చూడండి, రెసిపీ ట్రై చేయండి. ఇలానే అన్నీ కట్ చేసుకున్నానండి. వచ్చేసాయి మన కాకరకాయలు కట్ చేసుకున్నాను. రెడీగా ఉంది. రెసిపీలోకి వెళ్ళిపోదాం. బాండి పెట్టేసుకున్నానండి. ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. గార్లిక్ యాడ్ చేసుకుంటున్నానండి. క్రష్ చేసుకొని వెల్లుల్లి యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు యాడ్ చేస్తున్నానండి. ఇలా డైరెక్ట్గానే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసుకొని స్క్వీజ్ చేసుకునే అవసరం ఉండదు. ఇలా చేసుకుంటే కూడా చేదు లేకుండా కమ్మగా ఉంటుంది. ట్రై చేయండి. అంతా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా టర్మరిక్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఫ్రైలోకి పల్లి పౌడర్ రెడీ చేస్తున్నానండి. మిక్సీ జార్ తీసుకున్నాను. లైట్గా రోస్ట్ చేసుకున్న పల్లీలు తీసుకున్నాను. పచ్చివైనా తీసుకోవచ్చు. గార్లిక్ తీసుకున్నాను. అండ్ ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి తీసుకున్నాను. మిక్సీ పట్టేసుకుంటున్నాను. కొద్దిగా బరుగ్గా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేశానండి. అండ్ మన కాకరకాయ ఉడుకుతోంది. ప్లేట్ పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మన కాకరకాయ ముక్క ఫాస్ట్గా ఉడికిపోతుంది అండ్ మాడకుండా ఉంటుంది. చెక్ చేసుకుంటూ ఉండండి. కాకరకాయ ముక్క ఉడికిన తర్వాత మనం పైన ప్లేట్ పెట్టాల్సిన అవసరం లేదు. ప్లేట్ పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి.
అండ్ ఫ్లేమ్ కావాలంటే మీడియంలోకి చేంజ్ చేసుకోవచ్చు. సో మన ముక్క ఉడికిన తర్వాత మనం రెడీ చేసుకున్న పల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తున్నాను. సో ఒకసారి అంతా బాగా మిక్స్ చేస్తున్నానండి. అంతా పల్లీల పౌడర్ కాకరకాయకి పట్టేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ బెల్లం యాడ్ చేస్తున్నాను. సో బెల్లం ఆప్షనల్ అండి, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో బెల్లం యాడ్ చేస్తే అసలు చేదు అనిపించదు. సో ఇంతే అండి, మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మన ఇంట్లో పండిన కాకరకాయ ఫ్రై. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.